నీ వైఖరి నా వైఖరి అనేది ఎట్లుండాలి చూడండి. ఫిబ్రవరి 4:1 ఒక్క 2-3 సంగతులు చూసి ఈ యొక్క కూడికను ముగిస్తాం. దేవుడు ఇంత మంచి వాగ్దానాలు మనకి ఇచ్చినాడు. ఈ వాగ్దానాల పట్ల నీ వైఖరి నా వైఖరి ఎట్లుండాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఫిబ్రవరి 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగిందము. మీలో ఎవరైనా ఆ వాగ్దానము పొందకుండా ఉండి తప్పిపోతామేమో, ఆయన యొక్క విశ్రాంతిని పొందకుండా మనం తప్పించుకో తిరుగుతున్నామేమో, భయం కలిగి ఉందము అని ఇక్కడ రాయబడింది. సో దేవుని అందరి భయభక్తులు అనేవి నీకు నాకు కలిగి ఉండాలా అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని వాగ్దానాల పట్ల మనకు భయం అనేది ఉండాలి. మనుషులందరికీ దేవుడు చేసిన వాగ్దానం ఏంటి అంటే నిత్య జీవము, పరలోక రాజ్యాన్ని దేవుడు అందరికీ వాగ్దానం చేసినాడండి. సో నిత్య జీవము అనుగ్రహించును అని తానే మనతో చేసిన వాగ్దానము అని 1 యోహాను 2:25 రాయబడింది. తీతుకు రాసిన పత్రిక 1:3 రాయబడింది. సో కాబట్టి నిత్య జీవాన్ని దేవుడు అందరికీ వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానాన్ని పొందకుండా నేను తప్పించుకుంటున్నాను. నిత్య జీవము అవసరం లేదంటే ఏమైపోతాను? నిత్య నాశనం. సో కాబట్టి నిత్య జీవం పొందకుండా నువ్వు నేను తప్పిపోతామేమో అని దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి దేవుని అందరి భయం అనేది లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నేను ఏం చేసినా సరే దేవుడు ఏం చేయడు. ఏమో నేను ఏం చేసినా దేవుడు ఏం చేయవచ్చాడు. ఇన్నేళ్ళ సంది ఏదో నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూనే ఉన్నాను, అయినా సరే దేవుడు ఏమీ చేస్తలేడు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడు? రేపు మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు కూడా నేను అట్లనే ఉంటా, రేపు కూడా నేను అట్లనే ఉంటాను. సో నా దృష్టిలో దేవుడు ఎవరు అని అంటే చాలా కానుడు. నేను ఏం చేసినా ఆయన అనట్లేదు. కాబట్టి ఈ దేవుడు చాలా, అందుకే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. ఏమి చేస్తున్నా చూస్తాను, నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా. ఎవరు ఏం చేస్తారో నేను చూస్తాను. ఎవరు ఏం చేయగలరు, ఏం చేస్తారో అయిపోతున్నాగా అని అంటారు. ఇన్ని రోజుల సంది నేను నా సంఘంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాను. ఏమైనా అయిందా? నాకేమన్నా అయిందా? నా కుటుంబానికి ఏమైనా అయిందా? నా పిల్లలకి ఏమైనా అయిందా? ఇంకా నేను ఉన్నతమైన స్థాయికి పోతున్నా, ఇంకనే ఉంటా. ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్త. దేవుని అందరి భయభక్తులు అనేవి నువ్వు నేను కలిగి ఉండాలా. చర్చికి వచ్చినాము అని అంటే చాలా డిసిప్లిన్గా ఉండాలి. ఈ రోజులలో నేను గమనించింది కూడా అదే. చాలా మందికి చర్చ్ డిసిప్లిన్ అనేది అసలు తెలియదు. ఇప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నాను, ఆ కాలేజీలో ఒక డిసిప్లిన్ ఉంది. 9 గంటలకి ఏమి అంటే మనం కాలేజీకి పోవాలి. సరే ఆలస్యం పోతే వాళ్ళు రాణిస్తారు, నువ్వు ఎంతో లాస్ అయ్యావు. సరే నేను ఒక ఆఫీస్లో 10 పోతున్నా, 9 గంటల సంది 5:30 దాకా. 9 గంటలకు నా పంచి మిస్ అయింది అనుకో, ఏమవుతుంది? ఒకటి హాఫ్ డే అటెండెన్స్ పడుతుంది. 5 నిమిషాలు లేట్ అయినా సరే హాఫ్ డే అటెండెన్స్ పడితే హాఫ్ డే జీతం వస్తుంది. పని చేసినా కానీ హాఫ్ డే నేను లాస్ అయినా. దేవుని మందిరంలో కూడా క్రమం లేదు. నీకు 10:30 అంటే కరెక్ట్ 10:30 వచ్చి కూర్చోవాలా, 10:30 రాలేదు అంటే నువ్వు ఎంతో మిస్ అయినావు, చాలా నష్టపోతావు, ఎంతో నష్టానికి నువ్వు గురవుతావు. ఇక్కడ అన్ని ఆత్మీయమైన విషయాలే నేర్పిస్తున్నారు. సో కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టానికి నువ్వు గురవుతావు. దేవుని అందరి భయభక్తులు అనేవి నీకు నాకు ఉండాలి అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. కొన్ని వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండము 5:29. ద్వితీయోపదేశకాండము 5:29 వచనము. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఎంత మంచి మాట అండి.
ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనము, వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమం. దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉంటే ఈ దేవుడు ఏం చేస్తాడంట అని అంటే నిత్యము క్షేమం అంట. నేను నా సంతానము నా కుటుంబానికి నిత్యము క్షేమం కలుగుతుందండి. దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే, దేవుని అందరి భయభక్తులు అనేవి నీకు నాకు లేకపోతే క్షేమం అనేది లేదు. నువ్వు క్షేమంగా ఉండవు, నీతో పాటు ఉన్నవారు కూడా క్షేమంగా సురక్షితంగా ఉండరు. చాలా మంది ఈ రోజులలో అట్లనే అనుకుంటున్నారు. ఈ రోజులో శాతగానుడు, ఆయన నేను ఏం చేసినా సరే ఆయన ఏమి చేస్తాడు కాబట్టి నేనే కరెక్ట్, నేనేం చేస్తున్నానో అదే కరెక్ట్ అని అనుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవం గల వాడు. ఇర్మియా 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది. కీర్తన 18:46లో రాయబడ్డది. మొదటి సమయంలో 22:46 వచనంలో కూడా రాయబడ్డది. యెహోవా జీవం గలవాడు, యెహోవా జీవం గలవాడు, యెహోవా జీవం గలవాడు. జీవం గల దేవుని నమ్ముకున్నాం. ఆ దేవుడు అన్ని చూస్తున్నాడు, అన్ని గమనిస్తున్నాడు. అయినా సరే ఆయన ఎంతో మౌనంగా ఉన్నాడు. అంటే మధ్యలో యేసు ఉన్నాడు. ఆ దేవునికి నీకు మధ్యలో ఎవరున్నాడంటే యేసు ఉన్నాడు. ఆ యేసు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ఆ దేవుని యొక్క పనిష్మెంట్ మనకు రావట్లేదు. ఎందుకంటే ఆ యేసు మధ్యలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభావం వాళ్ళని ఎందుకు శిక్షిస్తున్నావు? వాళ్ళను శిక్షించేటట్టయితే నన్ను ఎందుకు శిక్షించినావు? మరి నన్ను కొరడాలతో కొట్టినారు, నా వీపు దున్నినారు, నా యొక్క చేతులకు కాలు మేకులు కొట్టినారు, రక్తం కళ్ళు చూసినారు, పరిశుద్ధ రక్తం కారింది, ఇగో నా చేతులు, ఇగో నా కాళ్ళు, నా పక్కలో బలహీనుడు, నా వీపు చూడు, నన్నెందుకు ఇంత పని చేసినావు? ఒకవేళ ఈ ప్రజలని నువ్వు శిక్షించేటట్టయితే నన్నెందుకు శిక్షించినావు అని ఆ దేవుడు మొదలుపెడుతున్నాడు. అందుకే నీకు దేవుని కోపం అనేది రావట్లేదు. నువ్వు క్షేమంగా ఉన్నావంటే నీకు నాకు మధ్యలో యేసుక్రీస్తు ప్రభువా ఉన్నాడు. కాబట్టి దేవుని అందరూ భయభక్తులు కనుక నీకు నాకు లేకపోతే చాలా కష్టం అవుతుంది. సరే, ఇంకొక వచనం 128:1 కీర్తన. దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే మనము క్షేమంగా ఉంటాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందరి భయభక్తులు కలిగిన వాళ్ళు ధన్యులు. నీకు దేవుడందరి భయభక్తులు లేవు అని అంటే నువ్వు ధన్యుడు కాదు, నువ్వు దరిద్రుడు. గుర్తుపెట్టుకో. ఆ దరిద్రతలోనే నువ్వు ఉంటావు. ఆ దరిద్రతలోంచి నువ్వు అసలు బయటికి రానే రాదు. నీ అందరూ నువ్వు అసలు రానే రాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విల్ లెర్న్ వాట్ ఈస్ చర్చ్ డిసిప్లిన్. చర్చ్ డిసిప్లిన్ అంటే ఏందో మనము నేర్చుకుంటాం. ఇష్టం వచ్చినట్టు వస్తూనే ఉంటారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే ఉంటారు. ఇట్లా వస్తారు, అట్లా పోతారు, అట్లా తిరుగుతూ ఉంటారు. ఈ చర్చ్ అంటే ఏదో మా అత్తగారి ఇల్లు అన్నట్టు, మా నాయనగారి ఇల్లు అన్నట్టు, మా తాతలు సంపాదించిన ఇది ఏది వారసత్వం కింద నాకు వచ్చింది, నన్ను ఎవడేమంటాడో చూస్తాం అని అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మందిరంలో తిరుగుతాయి. అసలు సందర్భంలో నాకు ఈ రోజుల్లో అసలు క్రమమే కనిపిస్తుంది. క్రమం అనేది అసలు కనిపిస్తుంది. క్రమం లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే అక్రమం ఉంది అని అర్థం. ఏమో క్రమం లేదు అంటే ఏముంది? అక్రమము చేయవారు నా ఎదురుండి మీరు అంత అక్రమం చేస్తున్నారు. సంఘంలో బలంలో పాల్గొనకుండా అక్రమం చేసుకుంటూ ఉంటున్నారు. మీకు సంఘ క్రమమే తెలియదు. అసలు సంఘ క్రమం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు అక్రమం చేశారు. మీ అక్రమం చేసినప్పుడు నా రాజ్యంలోకి వచ్చి నా రాజ్యంలో కూడా అక్రమం చేసిన నా రాజ్యంలో రానే రాదు. నా యుద్ధ నుండి తొలగిపోండి. అదే వద్దు. అక్రమం చేయవారా నా యుద్ధ నుండి తొలగిపోండి. యాక్చువల్లీ మీ మధ్యలోకి ఈరోజు నేను రావడం ఎప్పుడో నాకు ఫోన్ చేసి వేరే ప్రాంతానికి పంపించారు. అంటే పోయిన వారం నేను ఏ ప్రాంతానికి అయితే పత్రిక పోయినానో అదే ప్రాంతానికి ఎప్పుడో నాకు ఒక తెలియవారు. అంటే ఆ సేవకురాలకు నేను ఫోన్ చేసిన. సేవకురాలకు ఫోన్ చేసి అమ్మ ఈ వారం నేనే వస్తున్నాను అంటే, అదేంటి బ్రదర్ మీరు పోయిన వారమే వచ్చింది కదా, ఈ వారం కూడా మీరే వస్తే విశ్వాసులు చాలా డల్గా ఫీల్ అవుతారు. విశ్వాసులకి అదో రకంగా ఉంటుంది. వాళ్ళు మరి ఓవర్గా ఫీల్ అయితే ఇబ్బంది అవుతుంది కదా. సరే మనం మీరు ఎప్పుడో మాట్లాడుకునే చెప్పారు. ఎప్పుడో మాట్లాడుకున్నాను. ఎప్పుడో నాకు పరిచయం చేసినారు. నేను వెళ్తాను అని చెప్పినాను. వాళ్ళు చెప్పిన నేను వెళ్తాను. నాతో నేను ఫోన్ చేసి చెప్పాను. ఫోన్
నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు? ఆమె ఫోన్ చేసి ఎవరు నేను ఎక్కడ ఉన్నాను చేంజ్ చేసేసి వెంటనే ఫోన్ చేసి ఆ ప్రజలు పోయిన వారికి వచ్చినట్టు మళ్ళీ ఆయన ఎందుకు పంపిస్తున్నారు మా దగ్గరికి? ఈరోజు వీడికి వచ్చినాయి అంటే ఇక్కడికి రావాల్సిన సేవకుని అక్కడికి పంపించడం, అక్కడికి వెళ్ళాల్సిన వీడికి పంపించారు. అది ఇప్పుడు పోయిన వారం వచ్చిన సేవకుని మళ్ళీ వస్తున్నట్టే అదే వాక్యం చెప్తాను. నువ్వు మందిరానికి వచ్చేది మనిషి కోసమా వాక్యం కోసమా? ఇప్పుడు ఈ మహిళని మీరు కట్టుకున్నది ఎవరి కోసం? వాక్యం కోసమే కదా. మరి వాక్యం కోసం వచ్చి దిక్కు కోసం చదువుతుంటాయి. వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు మీ అంతలో మీరు వాక్యం వినకుండా మీ అంతలో మీరే మాట్లాడుతున్నారు, దిక్కు చూసుకుంటూ చదువుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ హృదయాన్ని పరీక్షించుకోవడం అంటే కూడా ఇదే. నేను మందిరానికి ఎందుకు పోతున్నా? ఏ ఉద్దేశంతో నేను మందిరానికి పోతున్నా? నేను పాట నేర్చుకుందామని వెళ్తున్నానా? వాక్యం నేర్చుకుందామని వెళ్తున్నానా? లేకపోతే ఇతరులను ఫ్రెండ్స్ కలుసుకుంటారు, అందరూ ఒకే చోట కలుసుకుంటారు, జాతర అవుతుంటారా? ఆ జాతర కలుసుకున్నట్టు కలుసుకుంటాం, మంచిగా హలాయి బలాయి చేసుకుంటాం, కౌగిలించుకొని ప్రేజాలు పెట్టుకుంటాం, అమ్మ ఉంటారు నాకు అందుకే వస్తున్నాయి మందిరానికి. దేవుని మందిరానికి వచ్చేది ఈ వాక్యం కోసం అండి. ఈ వాక్యం చాలా విలువైంది. ఈ వాక్యం మనం చెప్పినట్టు మళ్ళీ వేరే ఏ చర్చలో చెప్పరు. మీరు ఆన్లైన్లో వాక్యం వినండి, తెలుస్తుంది మీకు. వాడు ఎంత దగ్గరలో వాక్యం చెప్తున్నాడు. వాడు వాక్యం చెప్పేది నేను వింటే వాళ్ళ ముఖం మీద ఉంచుకుని తగినారు, అంత దగ్గరలో చెప్తున్నారు వాక్యాన్ని. అలా పెద్ద పెద్ద పేరు సంపాదించుకున్నారు ఆన్లైన్లో. సో కాబట్టి ఒకటి, దేవుని అందరి భయభక్తులు నీకు నాకు ఉండాలి. 1 సమూయేలు 12:14 చదువుతారా? 1 సమూయేలు 12:14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. కాబట్టి దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే మనకు క్షేమము. దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమి అంటే మనము ధన్యులము. సో దేవుని మందిరంలోకి రాగానే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకొని రండి. ఇది జీవం గల దేవుని మందిరము, ఇది జీవం గల దేవుని వాక్యము. నేను ఏ స్థలానికి అయితే వెళ్తున్నానో ఆ స్థలంలో జీవం గల దేవుడు ఉన్నాడు. ఆ దేవుని యొక్క సన్నిధి, ఆ దేవుని యొక్క దృష్టి, ఆ దేవుని యొక్క మనసు ఇక్కడ దేవుని దేవుని మనసు పొద్దున చూసినాం మనం. సో కాబట్టి ఆ దేవుని యొక్క జీవం గల దేవుడు కాబట్టి ఆయన నన్ను కూడా గమనిస్తున్నాడు. నేను ఎట్లా మసుతున్న సంఘంలో అనేది ఈ దేవుడు గమనిస్తున్నాడు అనే గమనికలో నువ్వు నేను ఉండాలి. నేనైతే వాక్యం చాలా మంచిగా నేర్చుకున్నానండి. నేను నేర్చుకున్నట్టు మీరు కూడా మరి మీరు నేర్చుకుంటున్నారో లేదో. నేను వాక్యం చాలా మంచిగా నేర్చుకున్నాను. మందిరానికి టైం అంటే కరెక్ట్ టైంకి వచ్చినాను. కరెక్ట్ టైంకి వెళ్ళడం నేర్చుకున్నాను. హెబ్రోన్లో 2 సంవత్సరాలు ఉన్నాను. ఆ 2 సంవత్సరాలు దేవుడు చాలా మంచిగా వాక్యం నేర్పించినాడు. ఉదయం 10 గంటలకి హెబ్రోన్కి పోతే సాయంత్రం రాత్రి 9:30-10 గంటలు బయటకు వచ్చేవాళ్ళు. అన్ని పనులు చేసేటోళ్ళు. ఎంత పని చేసినా సరే మాకు అసలు అల్పే రాదు. అన్ని పనులు నేర్చుకున్నాం, అన్ని వాక్యాలు నేర్చుకున్నాం. అసలు ఒక వ్యక్తి పుట్టుక నుండి చావు దాకా అన్ని పరిచయాలు తెలుసుకున్నాం. దేవుడు వాక్యం నేర్పించినాడు. దేవుడి సన్నిధిలో కూర్చొని మోకరించి వాక్యం విన్నాను. ఒకరోజు నేను తీర్మానం కూడా తీసుకున్నాను, ప్రభా ఈరోజు నీ మందిరానికి వెళ్తున్నాను, స్టార్టింగ్ నుండి లాస్ట్ దాకా అది ఎంత అన్నా కానీ టైం 3 అన్నా కానీ 3:30 కానీ ఈరోజు నేను మొత్తం మోకాల మీదనే ఉంటాను ఈ సన్నిధిలో అని తీర్మానం తీసుకున్నాను. ఆ రోజు ఉన్నాను. ఓపెనింగ్ ప్రేయర్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినారో ఆ ఓపెనింగ్ ప్రేయర్ నుండి మోకాల మీదనే ఉన్నాను. సరే మధ్యలో ఒక 2 సార్లు లేచి నిలబడి పాట పాడదామని అన్నారు. అప్పుడు లేచి నిలబడి మళ్ళీ కూర్చోలేసరికి మళ్ళీ మోకాల మీద. ఎంత సంతోషమైందో నాకు. ప్రభావ నీ సన్నిధిలో ఒక్కరోజు అంటే పొద్దున 10 గంటల సంది మధ్యాహ్నం 3 గంటల దాకా మోకాల మీదనే ఉన్నాయి. 5 గంటలు ఉందా? ఎవరికి ఉందండి అటువంటి పట్టుదల? సంఘ ప్రార్థనకు వస్తున్నాము. ఆ సంఘ ప్రార్థనలో కూడా అందరూ మోకరించే ఉండాలి. అందరూ ప్రార్థనలో ఏకీభవించాలి. అందరూ మోకరిస్తే ఆ దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా తొందరగా దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఏకీభవించాలి. ఆ మోకాళ్ళ జీవితం ఇక్కడ మనకు నేర్పించాలి. సరే, ఇంకా కొన్ని సంగతులు చూద్దాం. ఒకటి, దేవుని వాగ్దానాల పట్ల నువ్వు నేను భయము అనేది కలిగి ఉండాలి అనే సంగతి మనం చూసాం. 2 హెబ్రీ 6వ అధ్యాయము 15వ వచనం. అక్కడ 3 విషయాలు ఉన్నాయి.
ఒకటి చూసినాము. ఒక్క నిమిషం అందరూ తీయండి. హెబ్రీ 6:15 చదవండి. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోను వివాదాంశంను పరిష్కారం చేయనది ప్రమాణమే. 15-16 ఆ మాట నమ్మి అది 15వ వచనంలో ఉంది. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఆ మాట నమ్మి దేవుని వాగ్దానాలను నమ్మాలి, ఇది రెండో పని. దాని తర్వాత ఓర్పు కలిగి ఉండాలి. ఆ యొక్క వాగ్దానము ఎప్పుడు నెరవేర్చబడుతుంది అని ఆ వాగ్దానం కొరకు ఓపికగా ఎదురు చూడాలి. దాని తర్వాత సహనము కలిగి ఉండాలి. ఇంకా ఆలస్యమవుతుంది, ఇంకా ఆలస్యమవుతుంది, ఇంకెంతసేపు ఆలస్యమవుతుంది, ఇంకెంతసేపు ఆలస్యమవుతుంది, ఇంకెన్ని రోజులు కాదు. దేవుడి వాగ్దానాలు ఎంత ఆలస్యమైతే మనకే అంత మంచిది. ఏమో దేవుని వాగ్దానాలు ఎంత ఆలస్యమైతే మనకి అంత మంచిది. ఉదాహరణకి అబ్రహాంకి కుమారుని ఇస్తా అని ఆయన 75 సంవత్సరాలు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు అబ్రహాంకు వయసు అయిపోతా ఉంది, శాతం అయితలేదు, ముసలోడు అవుతున్నాడు. ఆయనకు ఒక డౌట్ రావాలి, నేను ఎందుకు బతుకుతా, ఉంటున్నావు పోతున్నావు, దేవుడు వాగ్దానం అయితే చేసిన మరి నేను పోతే ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరుతుంది అనే డౌట్ రావాలి. కానీ అబ్రహాంకు ఆ డౌట్ అసలు రాలేదు. ఆయన ఏమన్నాడంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. సో కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చబడేంత వరకు నేను బ్రతికే ఉంటా, దేవుడు నన్ను బ్రతికిస్తాడు. కాబట్టి అందుకే వాగ్దానాలు ఎంత లేట్ అయితే అంత మనకి మంచిది. మామూలుగా మనకి ఓపిక అనేది ఉండదు, ఓర్పు అనేది ఉండదు, సహనం అనేది ఉండదు. ఇంకెన్ని రోజులు ఇంతసేప ఇన్ని రోజులు చూస్తున్నాడు. సో కాబట్టి దేవుని వాగ్దానాలు ఎంత ఆలస్యమైతే మనకి అంత మంచిది. సో కాబట్టి ప్రియమైన దేవుడు గారు 3 సంగతులు మనం ఇక్కడ చూసినాం. 6వ అధ్యాయము 15వ వచనము ఆ మాట నమ్మి. ఫస్ట్ దేవుని వాగ్దానాన్ని మనము నమ్మాలా అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ఒకటి చూసినాము, దేవుని వాగ్దానాల పట్ల భయం కలిగి ఉండాలా. రెండోది దేవుని వాగ్దానాలని నమ్మాలా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి నాకు 2 బాబులు ఉన్నారు. ఆ యొక్క 2 బాబులు అంటే మా పెద్దోళ్ళకి ఇప్పుడు అప్పుడు నేను వాడు పుట్టినప్పటి సంధి 2015 సంవత్సరం వాడు పుట్టినప్పటి సంధి అన్ని వాగ్దానాలు ఇప్పటికీ 11 వాగ్దానాలు వాడు తీసుకున్నాడు. ఆ 11 వాగ్దానాలు కూడా వాన్ బైబిల్ వెనకాలనే, ఈ బైబిల్ వెనకాల లాస్ట్ పేజ్ తెల్ల పేజ్ ఉంది కదా, ఆ తెల్ల పేజ్కి నేను రాసి పెట్టిన అన్ని లైన్గా ఉంటున్నదమ్మా. దేవుడు 11 వాడు పుట్టినప్పటి నుండి 11 వాగ్దానాలు. ఆ 11 వాగ్దానాలు 2015 అని రాసి ఆ వాగ్దానాలు రాసిన, మళ్ళీ దాని కింద 2016 అట్లా 2026 వరకు మన వాగ్దానాలు రాసి మా చిన్నోడికి 6 సంవత్సరాలు. వాడు కూడా పుట్టినప్పటి నుండి వాన్ బైబిల్ వెనకాల ఆ లాస్ట్ పేజ్కు అన్ని రాసిన. 2020 సంవత్సరంలో వాడు పుట్టినప్పటి సంది 2026 దాకా అన్ని వాగ్దానాలు నేను రాసి పెట్టాను. ఎందుకు? మీరు ఎవరైనా చేసుకున్నా పని, మీరంతా మనుషులు, నేను చూడగలను చేస్తాను. మీరు మనుషులు కాబట్టి నేను చేయగలిగాను, నేను చూడగానే కదా అందుకే అలా చేస్తాను. ఎవరన్నా చేస్తున్నారా చెప్పండి. ఎందుకు అంటే నీకు వాగ్దానాల విలువ తెలియదు. నాకు అర్థం అవుతుంది. నాకు వాగ్దానాల విలువ తెలుసు కాబట్టి నేను ఏం చేసాను, అన్నీ నోట్ చేసి పెడుతున్నా. నా భార్య కూడా చెప్పిన, ఇగో పిల్లల వాగ్దానాలు నేను రాసి పెడుతున్నా, దయచేసి గుర్తు పెట్టుకో, వాళ్ళకు నువ్వే అలవాటు చేయాలి. వాడు రేపు పెద్దగా అయిన తర్వాత జనవరి 1 నెక్స్ట్ ఇయర్ వాడు వాగ్దానం తీసుకున్నాడే, వారందరూ వాడు దాన్ని రాసుకోవాలి. మన వాగ్దానం వాడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వారి వాగ్దానాలు, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఇన్ని వాగ్దానాలు చేశాడా నాకు అని ఒక రోజు వాడు వాగ్దానాలన్నీ చదువుకుంటాడు.
ఈ లోకంలో ఆయా పరిస్థితుల గుండా వాడు వెళ్ళినప్పుడు మానసిక ఇబ్బంది, మెంటల్ టార్చర్ ఉంటుంది తెలుసా ఈ లోకంలో. నేను ఆఫీస్లో పనిచేయడానికి వెళ్తున్నా, చాలా ప్రెషర్ ఉంటుంది మాకు, మానసికంగా చాలా ఒత్తిడికి మేము గురవుతాం. కరెక్ట్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కి ఆ పని కనుక మనం చేయలేమంటే చాలా భయంకరమైన వాళ్ళు తిట్లు ఇస్తారు. ఇంగ్లీష్లో బుద్ధులు తిడుతుంది, మంట బుద్ధులు చాలా భయంకరంగా ఉంటాయి, మనం భరించలేదు. వాళ్ళు పెట్టే టార్చర్గా భరించాలంటే మనకు చాలా ఓర్పు సహనం శక్తి కావాలి. సో అటువంటి సందర్భంలో నేనేం చేసిన అంటే దేవుని వాగ్దానాన్ని నేను చూస్తాను. ప్రభా నా వాగ్దానం ఏంది, ఈ రోజు అనుదిన భాగంలో నువ్వు నాకు ఏం వాగ్దానం ఇచ్చావు ఆ వాగ్దానం చూస్తాను. కాబట్టి చాలా మంది చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు, మీ తల్లిదండ్రులు నేర్చుకోండి, అది అలవాటు చేయండి మీ పిల్లలకు. మీ పిల్లల వాగ్దానాలన్నీ తీసుకోండి, మీరు ఏం వాగ్దానం ఇస్తున్నారని నోట్ చేసి పెట్టుకోండి. ఆ వాగ్దానాలు రేపు మిమ్మల్ని బ్రతికిస్తాయి, మీ పిల్లల భవిష్యత్తులోని ఆ వాగ్దానాలే బ్రతికిస్తాయి. నాకు సో ఇచ్చిన తర్వాత, మా నాయన సండే స్కూల్ టీచర్ అని చెప్పిన కదా, నాకు సో ఇచ్చిన తర్వాత నేను అన్నీ లేచినాను. మా నాయన పాత బైబిల్స్ లేచిన, మా అమ్మ బైబిల్ లేచిన, మా నాయన బైబిల్ లేచిన, పాత పాటల పుస్తకాలు చాలా ఉన్నాయి. ఎప్పుడో 1991 నుండి 1991 సంధి పాటల బుక్కులు బైబిల్స్, మా నాయన ఎన్ని బైబిల్స్ అయితే చదివి వాడి పక్కన పెట్టిండో ఆ బైబిల్స్ అన్నీ లేచి నా వాగ్దానాల కోసం. నా పాత వాగ్దానాలు ఏమైనా మా నాయన బైబిల్లో ఉన్నాయేమో, మా అమ్మ బైబిల్లో ఉన్నాయేమో అని లేఖినాను. లెంకితే 2000 సంవత్సరాల సంది దొరికినాయి నా వాగ్దానాలు. అర్థమవుతుందండి దేవుని వాక్యం మీకు? దేవుని వాగ్దానాల కోసం నేను ఎందుకు వెళ్తున్నా? ఏమవుతాను? నాకు తెలుసు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నా 2005 సంవత్సరంలో నాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నీవు సదాకాలము నా బల్ల యొక్కనే భోజనం చేయలేదు. సదాకాలం బల్ల యొక్కనే భోజనం చేయదు. బల్ల యొక్క భోజనం చేయదు అంటే నిన్ను ఖచ్చితంగా నా రాజ్యంలో చేర్చుకుంటా. ఎట్టి పరిస్థితిలో ఆ రాజ్యం నువ్వు వదులుకోవు, నా రాజ్యంలో నువ్వు వచ్చేస్తావు. నాకు పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. ఆదికాండము 13:15 నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానములను సదాకాలం ఇచ్చెదను. నేను చూసిన దేశం పరలోక రాజ్యం అండి. ఈ వాగ్దానం మీకు కూడా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ వాగ్దానాన్ని మనం నమ్మాలా. మనం నమ్మితే ఖచ్చితంగా ఈ నమ్మదగిన దేవుడు నెరవేరుస్తాడు, జీవం గల దేవుడు నెరవేరుస్తాడు. నేను నమ్ముతున్నాను, నమ్మట్లేదు, ఈ దేవుడు చూస్తున్నాడండి. నేను ఇప్పుడు ఈరోజు ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన ఇదే సాక్ష్యం చెప్తున్నాను. నేను వాళ్ళ విషయంలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని వాగ్దానాల మనం ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి అంటే, మొట్టమొదటి చూసినాము దేవుని వాగ్దానాల పట్ల మనము భయం కలిగి ఉండాలి. అయ్యో వాగ్దానం నేను తప్పించుకుంటానేమో, ఆ వాగ్దానం నాకు తప్పిపోతుందేమో, దయచేసి భయం కలిగి ఉండాలి. రెండోది చూసినాము దేవుని వాగ్దానాలను మనము నమ్మాలా. దాని తర్వాత 6వ అధ్యాయము 15వ వచనంలోనే రాయబడ్డది, ఆ వాగ్దానముల ఫలము అనుభవించాలి. ఆ వాగ్దానాల యొక్క ఫలాన్ని మనము అనుభవించాలి. కాబట్టి ఆ వాగ్దానంలో చెప్పినట్టు దేవుడు నెరవేరుస్తాడు. ఆ యొక్క నెరవేర్పు యొక్క సంతోషాన్ని నేను అనుభవించాలి. ఎస్, దేవుడు వాగ్దానాలు నెరవేర్చినాడు, దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు. నా బాబును స్వస్థపరిచినాడు, నా యొక్క కుటుంబంలో సమస్యలు దూరం చేసినాడు, నా యొక్క కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదించినాడు. నా భర్త రక్షణ పొందాలని ఎన్నో రోజుల నుండి నేను ప్రార్థన చేస్తున్నా, నా భర్తను దేవుడు రక్షించినాడు, నా ప్రార్థన దేవుడు ఆలకించినాడు అని ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానాల ఫలాన్ని మనము అనుభవించాలి. మీకు వాక్యం అర్థమవుతుందా? సరే, ఫిబ్రవరి 6:11 ఇది ఒకటి చూసుకొని ముగిస్తాం. ఒకటి చూసినాము, దేవుని అందర భయం కలిగి ఉండాలా. వాగ్దానములని ఏమి అంటే నమ్మాలా, ఓపిక కలిగి ఉండాలా, ఓర్పు కలిగి ఉండాలా. దాని తర్వాత 4వది వాగ్దాన ఫలము మనము పొందాలి. ఇప్పుడు 5 చూడండి. మీరు మందులు కాక, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము.
వాగ్దానములను స్వతంత్రించుకొనుట. ఇది 5. ఏమో వాగ్దానం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానాలన్నీ కూడా నావే, నా పక్షాన ఈ దేవుడు నెరవేర్చినాడు, ఈ వాగ్దానాలు నా సొంతం. ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలండి. సో కాబట్టి మంచి మాట రాయబడింది ఇక్కడ, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోండి. వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోండి. ఇప్పుడు భక్త సింగ్ తాతనే ఉన్నాడు, ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడా లేదు? చాలా వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు, ఎన్నో వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. సో కాబట్టి నువ్వు నేను కూడా అటువంటి వాగ్దానాలని స్వతంత్రించుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ అయి ఉన్నది. సో కాబట్టి ఒకటి చూసినాము దేవుని రెండోది చూసినాము మనము విశ్వసించాలి, దేవుని వాగ్దానాలని నమ్మాలి. మూడోది చూసినాము ఓర్పు కలిగి ఉండాలి. దాని తర్వాత 4వది చూసినాము దాని ఫలం పొందాలి, వాగ్దానం యొక్క ఫలము అనేది పొందాలి. ఇప్పుడు 5వది చూసినాము వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. కొద్దిమంది ఈ వాగ్దానాలను పొందుకున్నారండి, వాళ్ళు వాగ్దానాలను పొందుకొని అగ్నిగుండంలో పడేసినా సరే వాళ్ళు కాలిపోయారు, వాళ్ళ వెంట్రుకలకు కాలిపోయిన వాసన కూడా రాలేదంట. సింహం భూమిలో వాళ్ళకు పడేసినారంట, సింహాలు ఏ హాని చేయలేమంట. వాళ్ళకు వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, ఈ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఆ దేవుడు రక్షించకపోయినా సరే మేము ఆ దేవుడి పక్షానే ఉంటాం. ఆ దేవుడు రక్షించకపోయినా సరే మీ ముఖం ఆ దేవుడి పక్షానే ఉంటాం. వాగ్దానాలు వాళ్ళు స్వతంత్రించుకున్నారు, రాజ్యాలను జయించినారు, ఉన్నతమైన స్థాయికి వాళ్ళు హెచ్చింపబడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానములను స్వతంత్రించుకోవడా అనే సంగతి నీకు నాకు ఇక్కడ అర్థమవుతుంది. సో పొద్దున చూసినాము దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి అనేది పొద్దున మనము చూసినాం. తీవ్రంగా మనకు వాక్యం చెప్తున్నాడు, ఎవరిలో పరిస్థితి మాకు తెలియదు, నువ్వు అక్కడ వెళ్ళకుండా వాక్యం చెప్పినా ఎవరెట్టున్నాడో ఎవరిలో మాకు తెలియదు, మాకు తెలియదు, ఏం జరుగుతున్నాయి అన్ని మాకు తెలుసు. నువ్వు వెళ్ళాడు చెప్పినంత మాత్రాన అవి ఏంటి నిజమైపోతాయి. అసలు ఎప్పుడో పరిస్థితులు ఎట్లున్నాయో నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. మరి అన్ని పరిస్థితులు తెలిసినాక నేను ఎందుకు ఎప్పుడు ఎవరో వెళ్ళిపోవాలి. కాబట్టి తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే హెబ్రోన్ అనేది నా కన్న తల్లి. వినడమా దేవుని వాక్యం? హెబ్రోన్ అనేది ఏంటి? నా కన్న తల్లి. ఇప్పుడు నా తల్లి ఆరోగ్యం బాగాలేదు, నేను ఏం చేయాలి? దగ్గరుండి తల్లిని చూసుకోవాలన్నా, అమ్మ నీకు షాపింగ్ చేసి నా వల్ల కాదు, నాకు మస్తు యాస్ట్ వస్తుంది, నేను చెయ్య అని వదిలిపెట్టుకోవాలా? మీరేం చేస్తారు? సత్యాలకు ఓపు నువ్వు తల్లి ఆరోగ్యం బాగలేదు, నేనేం చేయాలి అంటున్నా. దగ్గరుండి తల్లిని చూసుకోవాలా, లేకపోతే అమ్మ నీ చాకరీ చేసి నా వల్ల కాదు, నా చేతులు పోతున్నాయి, నా నడుములు పోతున్నాయి, నా ఈపులు పోతున్నాయి, మస్తు యాస్ట్ వస్తుంది నాకు, నేను చేసి చాకరీ చేసి నా వల్ల కాదు అని తల్లి వదిలిపెట్టుకోవాలా? దేవుడు ఏం చెప్పాడు వాక్యంలో? చెప్పేసి 6:1 చదువుతున్నా, ఆ తల్లి అంటే హెబ్రోన్ అన్నది. నేనేం చేయాలి? తల్లి దగ్గరనే ఉండాలన్నా తల్లి వదిలిపెట్టుకోవాలన్నా? ఒకటి ఉండప్ప మీరు కూడా అదే పని చేయండి. నీ తల్లిని సన్మానించు. ఈ హెబ్రోన్ అనే మందిరాన్ని ఎవరైనా సరే హెబ్రోన్లో ఇంటికన్నా సమస్యలు ఉన్నాయి, మీరు ఎందుకు పోతున్నారు అని ఎవరైనా అడిగిన అనుకోండి, మరి నా దగ్గర దొరుకుంటుండే నేను మంచిగా సలహా చెప్తాను, లేకపోతే నా ఫోన్ నెంబర్ పంపించండి, నేను మాట్లాడను. సరేనా? నా కన్న తల్లి, నా తల్లి ఆరోగ్యం బాగలేదు, అయినా సరే దేవుడు నాకు చెప్పాడు నీ తల్లిని నువ్వు చూసుకో. తల్లికి ఆరోగ్యం బాగలేదు కదా, దగ్గరుండి తల్లిని నువ్వే చూసుకో. అది నా చదువుతారా? ఎఫెసీ 6:1. నీకు మేలు కలుగునట్టు, ఇది చాలా ప్రాముఖ్యం. అది ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ. నా తల్లికి ఆరోగ్యం కాదు, అందుకే దేవుడు నాకు ఇచ్చిన వెలిగింపు.
నా తల్లి కాదు, శారీరక తల్లి అయినా సరే, ఆత్మీయ తల్లి అయినా సరే, ఈ తల్లి రొమ్ము పాలు తాగినాను. హెబ్రోన్ అనే తల్లి రొమ్ము పాలు తాగినానంటే నేను నా తల్లికి ఆరోగ్యం బాగలేకపోతే నేను చేసుకుంటాను. నేను దగ్గరనే ఉంటాను. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, దేవుడు వాగ్దానాలు. సో కాబట్టి మోకరించండి, ప్రార్థన చేస్తాం. మన హృదయాలు మనం పరీక్షిస్తున్నాం. నా మనసు ఎట్లా ఉంది,